హలో హాయ్ అండి అందరికీ. మేము శ్రీకాళహస్తిలో కింద దేవుడిని దర్శనం చేసుకున్నాక మళ్ళీ పైకి ఇటు స్టెప్స్ కాలినడకలో స్టెప్స్ మార్గం ద్వారా వస్తే మనకు పైన భక్త కన్నప్ప ఉంటాడు. ఆ పైన మళ్ళా కొండపైన శివుడు పార్వతి కూడా ఉంటారు. చాలా బాగున్నారు. మేము శివుడి పార్వతి దగ్గరికి అంటే అటు దగ్గరికి వెళ్ళినాం, కానీ ఇంకొక 4 స్టెప్స్ ఎక్కితే దగ్గరలోకి పోయేది. అప్పటికే నైట్ 8 అయింది అనేసి క్లోజ్ చేసిళ్ళు. మేము కింద ఉండే ఇక్కడ దగ్గర ఉండే దేవుని అయితే దర్శనం చేసుకున్నాం. అసలు భక్త కన్నప్ప అంటే ఎవరు అనే విషయాన్ని నాకు తెలిసిన స్టోరీ కొంచెం అయితే చెప్తాను నేను. భక్త కన్నప్ప అంటే బోయవాడు, పేరు తిన్నడు. అడవిలో శివలింగం చూసి ప్రేమ పుట్టింది. పూజ ఎలా చేసేవాడంటే నోటితో నీళ్ళను తెచ్చి అభిషేకం, వేట మాంసం నైవేద్యం, చెప్పులతో లింగాన్ని శుభ్రం చేయడం. శివుడి పరీక్ష, లింగం కంటి నుండి రక్తం వచ్చింది. తిన్నడు తన కన్ను తీసి లింగానికి పెట్టాడు. మళ్ళీ రెండో కంటి నుండి రక్తం వచ్చింది. గుర్తు కోసం కాలు లింగం మీద పెట్టి రెండో కన్నును కూడా తీయబోయాడు. మొదట శివుడే వచ్చి ఆపి భక్త కన్నప్ప అని పేరు పెట్టాడు. భక్తికి మనసే ముఖ్యం కానీ మంత్రం కాదు కదా. ఈ స్టోరీ విన్నాక మీకు ఏమర్థమైందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లాంగ్ వీడియోలో కూడా నాకు తెలిసిన స్టోరీ కొంచెం చెప్పిన. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుడు పార్వతి అయితే చాలా